వెలుగొండ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కట్ ఆఫ్ డేట్ తర్వాత కూడా అర్హులైన యువతకు ఎక్స్గ్రేషియా అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గెజెట్తో పాటు సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాని అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవార్డు పాస్ కాని యువతకు సైతం పరిహారం అందేలా చూడాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు కట్ ఆఫ్ డేట్ తర్వాత అర్హులైన వారికి 169 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన వారందరికీ సాయం అందించాలని సీఎం ఆదేశించారు. మొత్తంగా 1800 గ్రీవెన్స్లు, పిటిషన్లను పరిశీలించి వారికి న్యాయం చేయాలని సర్కార్ చర్యలు చేపట్టింది. 2019 కట్ ఆఫ్ డేట్ నుంచి 2026 వరకు 18 ఏళ్లు నిండిన యువతకు కూడా 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సీఎం సూచించారు. అవార్డులో లేని నిర్వాసితులను గుర్తించి వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 7027 మంది నిర్వాసిత కుటుంబాలకు 905 కోట్ల R&R ప్యాకేజ్ ని ప్రభుత్వం అందించింది. నిర్వాసితులకు నెల రోజులకు సరిపడా రేషన్ కిట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 28, 29, 30 హైటెక్స్ లో. వెలుగొండ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు పరిహారం విషయంలో ఏపీ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కట్ ఆఫ్ డేట్ తర్వాత కూడా అర్హులైన యువతకు ఎక్స్గ్రేషియా అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గెజెట్తో పాటు సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాని అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవార్డు పాస్ కాని యువతకు సైతం పరిహారం అందేలా చూడాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు కట్ ఆఫ్ డేట్ తర్వాత అర్హులైన వారికి 169 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రాజెక్టు కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన వారందరికీ కూడా సాయం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా 1800 గ్రీవెన్స్లు, పిటిషన్లను పరిశీలించి వారికి న్యాయం చేయాలని సర్కార్ చర్యలు చేపట్టింది. 2019 కట్ ఆఫ్ డేట్ నుంచి 2026 వరకు 18 ఏళ్లు నిండిన యువతకు కూడా 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అంటూ కూడా సీఎం సూచించారు. అవార్డులో లేని నిర్వాసితులను గుర్తించి వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 7027 మంది నిర్వాసిత కుటుంబాలకు 905 కోట్ల R&R ప్యాకేజ్ ని ప్రభుత్వం అందించింది. ఇక నిర్వాసితులకు నెల రోజులకు సరిపడా రేషన్ కిట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, నళిని, వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో కట్ ఆఫ్ డేట్ తర్వాత కూడా అర్హులైన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా అందించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా అంటే గెజిట్ సహా సోషల్ ఎకనామిక్ సర్వేలో నమోదు కానీ అర్హులైన వారందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవార్డు పాస్ కాని యువత అంటే అందులో నోటెడ్ ఎవరైతే లేరో వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు కట్ ఆఫ్ డేట్ తర్వాత కూడా అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 169 కోట్లు అదనంగా ఎక్స్గ్రేషియా చెల్లించేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏంటంటే ప్రాజెక్టుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నీటిపారుదల ప్రాజెక్టులో ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులు ఎవరైతే ఉంటారో అంటే ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే వాళ్ళకి జరుగుతున్న న్యాయం కన్నా మిన్నగా వీళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికి 1800 గ్రీవెన్స్లు నిర్వహించడం, పిటిషన్లు పరిశీలించడం, ఎవరికైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కట్ ఆఫ్ డేట్ నుంచి 2019 కట్ ఆఫ్ డేట్ తీసుకుంటే 2026 వరకు కూడా 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి. నిర్వాసితులకు చెల్లించిన పరిహారానికి అదనంగా 169 కోట్లు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారవుతాయి. మొత్తం 7027 మంది నిర్వాసిత కుటుంబాలకు 905 కోట్ల R&R ప్యాకేజీని కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి లాస్ట్ మైల్ వరకు పూర్తి స్థాయిలో నిర్వాసితులకు న్యాయం చేస్తామని నిమ్మల రామానాయుడు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 31వ తేదీన ప్రతిష్టాత్మకంగా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు కాబట్టి నిర్వాసితులందరికీ పూర్తి న్యాయం చేకూరుస్తామని కూడా మంత్రి చెప్పడం జరుగుతోంది. నళిని, రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ. గెజెట్ తో పాటు సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాని అర్హులైన వారందరికీ కూడా న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. అవార్డు పాస్ కాని యువతకు కూడా పరిహారం అందేలా చూడాలని సీఎం సూచించారు. ఇక ముఖ్యమంత్రి సూచనల మేరకు కట్ ఆఫ్ డేట్ తర్వాత అర్హులైన వారికి 169 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.